లైఫ్లో ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకో బేబీ, ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అందుకే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది కూడా పరాయి వాళ్ళ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. పరాయి వాళ్ళంటే ఏంటి డాడీ? పరాయి వాళ్ళంటే మన వాళ్ళు కాదు అని అర్థం. ఇప్పుడు రాధకి మనకి ఏ రిలేషన్ లేదు కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా డాడీ. నువ్వు అమ్మ కావాలని, అది రాధే అవ్వాలని మారం చేసావు కాబట్టి. లేకపోతే ఇవన్నీ కాదు బేబీ, ఇందాక నువ్వే అన్నావు కదా, ఈ డాడీ నిన్నెప్పుడు డిసప్పాయింట్ చెయ్యలేదు, ఎప్పుడు నీతోనే ఉన్నాడు, టైం స్పెండ్ చేశాడు అని. అవును, మా డాడీ ఇస్ ద బెస్ట్. అలాంటప్పుడు నేను నిన్ను హ్యాపీగా కంటికి రెప్పలా చూసుకుంటాను కదా. మధ్యలో మీ అమ్మ ఎందుకు? అమ్మ వల్ల నువ్వు ఇలా హర్ట్ అయి బాధపడ్డం ఎందుకు చెప్పు. బేబీ, నువ్వు హర్ట్ అయితే నేను చూడలేనురా. అలానే రాధని నువ్వు అభిమానిస్తున్నావు కాబట్టి తన్ని మందలించలేను. మరి ఏం చేద్దాం డాడీ? రాధని తిరిగి వాళ్ళ ఊరికి పంపించేద్దాం. నీకు అమ్మ అవసరం లేదు బేబీ, ఈ డాడీ చాలు. ఇదే నీకు ముందు నుండి చెప్తున్నాను. ఎవరైనా నిన్ను నా అంత ప్రేమగా చూసుకోలేరు బంగారం. నా మాట విను. అమ్మని నిజంగానే పంపించేస్తావా డాడీ? నువ్వు చెప్తే పంపించేస్తా. డెసిషన్ నీదే. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏం లేదు బేబీ, కాస్త టైం తీసుకో. ఇంకొకసారి రాధ నిన్ను బాధ పెట్టిందే అనుకో, అప్పుడు పంపించేద్దాం. ఓకేనా? ఇంకో ఛాన్స్ ఇద్దాంలే రాధకి. ఓకే?